నా పేరు శివనారాజు, మా చెన్నాపల్లం గ్రామం. 47 బత్తాలు అయినాయి. రేవతి అనే ఎత్తును. ఇంకొక 50 బత్తాలు అయితే వాసవి సీడ్స్ పిడుగురాళ్ళ తీసుకొచ్చా. ఫస్ట్ కోతే ఎకరన్నర, ఫస్ట్ కోతే ఎకరన్నర వేసా. 20 బ్యాగులు తెచ్చా. వాసవి సీడ్స్ పిడుగురాళ్ళ 20 బ్యాగులు తెచ్చా. ఎకరన్నరకు వచ్చింది ఫస్ట్ కోత. 390 అంటున్నా అమ్మాయి, ఇందాక 360 అన్నా నేను. 390 అంట. 47 అయినాయి. 47 బస్తాలు. ఒక్కాల్సిన ఒక 50 ఉంటాయి. తాలు ఒక బత్తన్నర అయితే అయ్యే తాలు. బస్తాలు ఇయ్యే 47. 40 కేజీలు వేసుకో. 19. 47 బస్తాలు అయినాయి. ఇంకొక 47, 40, ఒక 50 బస్తాలు అయితే అవి కూడా మాయే. ఎకరన్నరలో దిగే ఫస్ట్ కోత. ఇంకొక చేలో ఒక 10, 12 అయితే చేలో విత్తనం అయితే ఏ దగ్గర విత్తనం బ్రహ్మాండం కూడా ఇబ్బంది లేదు. ఆ బోర్డులో పెట్టి కూడా చాలా అవుతుంది. అదే మా పొలం. నా పేరు శివనాగరాజు, చెన్నాపల్లం గ్రామం. వాసవి సీడ్స్ పుడుగురాల నుంచి తెచ్చా. రేవతి అనే ఎత్తనం 20 సంచులు, 20 ప్యాకెట్లు తెచ్చా. ఎకరన్నరకు వచ్చింది. అలా ఎత్తనం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తా. తేజ వరకు వేస్తా. రేవతి అనే ఎత్తనే వేస్తాం. మళ్ళీ తెగులకు కానీ బొబ్బరికి కానీ తట్టుకుంటుంది. ఇబ్బంది ఏం లేదు. ఎవరు అడిగారు ఏం ఎత్తనం ఏందని అడిగితే రేవతి అనే ఎత్తనం అన్న. బాగా కాసిందే అని అన్నారు. కాయలు వేసిలే పెట్టలు. నేను కొద్ది రైతును కాబట్టి అమ్ముకుంటా. అమ్ముతున్నా. అవి కూడా అమ్ముతా. మొత్తం మన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కోత కూలని మళ్ళీ అన్నీ చూసుకోవాలి కదా. మళ్ళీ పెట్టుబడులు అని ఇవన్నీ పోవాలంటే మరి డబ్బులు ఉండాలి కదా. అందుకని అమ్ముతా. విత్తనం అయితే తగ్గిస్తున్నాం. నా పేరు శివనాగరాజు, చెన్నాపల్లం మండలం, మాచారం మండలం, పొడుగురాళ్ళ వాసవి సీడ్స్ అనే రేవతి అనే విత్తనం తీసుకొచ్చా.